ఆయన యొక్క ప్రేమ ద్వారా ఆకర్షింపబడి ఆయన సన్నిధికి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. కీర్తనలు 92:3 దావీదు గారి కీర్తనలు 92:3 92:3. కీర్తనలు 92:3. మహోన్నతుడా, నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వనిగల సితారాతోనూ ప్రచురించుట మంచిది. ప్రేయర్ చేసుకుని వాక్యం చూసుకుందాం. స్తోత్రం నాయన, స్తోత్రములు ప్రభువా, మహాగణుడా, మహోన్నతుడా, గడ్డి పరకతో సైతం మాట్లాడించగలిగిన సమర్థవంతుడు ప్రభు. నీ యొక్క ఎన్నిక ఎంత గొప్పది, నీ యొక్క ఏర్పాటు ఎంత గొప్పది. అజ్ఞానులను, ఎన్నిక లేని వారును, తృణీకరించిన వారును, జ్ఞానము లేని వాడును, ఇలాంటి వారినే నువ్వు ఏర్పాటు చేసుకున్నావని కొరంథీ సంఘమునకు నువ్వు రాసిన ఆ యొక్క పత్రికల్లో తేటతెల్లగా తెలియజేస్తున్నావు ప్రభు. నేనైతే గడ్డి పరక కన్నా హీనమై ఉన్నాను, గాడిద కన్నా హీనమై ఉన్నాను ప్రభు. అయా, అల్పుల నోటిలో నుండి జీవము కలిగిన దేవుడి యొక్క వాక్యము ప్రచురము చేయుట అది నీకు మాత్రమే సాధ్యం ప్రభు. కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డను నువ్వు దర్శించి వినగలిగిన చెవులు గ్రహించే ఆత్మ ప్రతి ఒక్కరికి నువ్వే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. కీర్తనలో 92:3 చూసారా? అండర్లైన్ చేసుకోండి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఒక బుక్, పెన్ను కూడా తెచ్చుకోండి. దీంట్లో ఈ వాక్యంలో అంతకుముందు అడుగుంటాను, మళ్ళీ అడుగుతున్నాను. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను. కృప అంటే ఏంటి? విశ్వాస్యత అంటే ఏంటి? నెక్స్ట్, ఆ విశ్వాస్యత ఎవరి విశ్వాస్యత? మీరు చదివి చెప్పండి నాకు. మీకేం అర్థమైందో చెప్పండి. ఫాస్ట్ త్వరగా చెప్పండి. తప్పో ఒప్పో మీకు ఏమనిపించిందో చెప్పండి. అందరం నేర్చుకునే వాళ్ళమే. కృప అంటే ఏంటి? విశ్వాస్యత అంటే ఏంటి? అది ఎవరిది? దేవుడికి విశ్వాస్యత ఉందా? దేవుడికి కృప ఉందా? ఎవరి విశ్వాస్యత? నీ విశ్వాసమా? ఎవరిది? దేవుడికి విశ్వాసం ఉందా? అదే ఉందా దేవుడికి? నువ్వు ట్రై చేయ ఋతు. మైక్ లేకపోయినా పర్లేదు, నోటితో చెప్పండి. చెప్పమ్మా. ఈ వాక్యం మీకు అంతకుముందు కూడా తెలుసు కదా, చదివే ఉంటారు కదా. విశ్వాసాల్లో 2 రకాలు ఉంటాయి. ఇది దేవుడి యొక్క విశ్వాస్యత. నాకు అంటే మనుషులకున్న విశ్వాసం ఏంటి? మనుషులకున్నది దేవుడు విశ్వాసం. అంటే నేను ఎంతవరకు దేవుడిని నమ్ముతున్నాను అనేది నా యొక్క విశ్వాసం. ద సేమ్ థింగ్, మనుషులు ఎలా అయితే దేవుడిని నమ్ముతారో అలాగే దేవుడికి కూడా నీ మీద ఒక విశ్వాసం ఉంది, నీ మీద ఒక విశ్వాసం ఉంది. అది దేవుడి యొక్క విశ్వాస్యత. విశ్వాసాల్లో 2 రకాలు ఉన్నాయి. ఓకే, మనిషి అనేవాడు ఎలా అయితే దేవుణ్ణి విశ్వసిస్తున్నాడో అలాగే యెహోవాకు మన దేవుడు నీ పట్ల కూడా విశ్వాసం కలిగి ఉన్నాడు. తెలుసా అది? ఆ విషయం తెలుసా లేదో చెప్పండి చాలు. తెలుసా అండి? తెలియకపోతే మీరు జాగ్రత్తగా పరిశీలనగా చదువుకోండి వాక్యము, ప్లస్ దేవుని దగ్గర విచారణ చేయండి. వాక్యంలో ఏం రాసం తేట తెల్లగా? ఉదయమున నీ కృప. ఇదేంటిది? దేవుడి యొక్క కృప నాకు చాలు. ఎవరు చదువుతున్నారో వాళ్ళకి, ఎవరు విశ్వసిస్తున్నారో వాళ్ళకి దేవుడి యొక్క కృప వాళ్ళకి చాలు.
దేవుడు కృప వాళ్ళకి చాలంటే మిగతాది ఏది లేకున్నా పర్లా, దేవుడు కృప ఉంటే చాలు. అది అర్థం. అట్లాగే దేవుడి యొక్క విశ్వాస్యత, దేవుడి యొక్క విశ్వాస్యత. నీ హస్బెండ్ మీద నీకు ఒక నమ్మకం ఉందా? నీ పిల్లల మీద ఒక నమ్మకం ఉందా? నీకు 2, 3, 4, 10 మంది పిల్లలు ఉన్నారనుకుందాం. 10 మంది పిల్లల మీద ఒకే రకమైన విశ్వాసం ఉంటుందా? ఒకరి మీద ఒకరు రకరకాలు ఉంటుంది. మీకు 2 పిల్లలు, పెద్దోడి మీద ఉన్న విశ్వాసత సేమ్ టు సేమ్ రెండోడి మీద ఉంటుందా? అట్లాగే దేవుడు కూడా నీ పట్ల ఒక విశ్వాస్యత ఉంది, నా పట్ల ఒక విశ్వాస్యత ఉంది కాబట్టి మోషే గురించి ఏం మాట్లాడారు? నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు. అదేంటిది? దేవుడికి మోషే మీద ఉన్న విశ్వాసం అది. ఓకే, విశ్వాసత లేకపోతే, అంటే దేవుడికి విశ్వాస్యత లేకపోతే మోషే పట్ల అలాంటి ఒపీనియన్తో ఆయన ఎందుకుంటాడు? నా ఇల్లు అంతటిలో మోషే నమ్మకస్తుడు. ఈ టెస్టిమనీ, ఈ సాక్ష్యం ఇచ్చింది దేవుడే కదా. సో దేవుడికి ఒక భక్తుడి మీద ఉన్న నమ్మకం అలాంటిది, విశ్వాస్యత అలాంటిది. ఇప్పుడు మోషే గారి మీద ఉన్నట్లే దావీదు గారి మీద కూడా ఉందిగా, ఉందా లేదా? నా హృదయానుసారుడు దావీదు గారి మీద ఉన్న నమ్మకం అలాంటిది. ఒక వ్యక్తి, ఇదిగో వీడు ప్రార్థనాపరుడు, వీడు ప్రార్థన చేసుకోడు, అలాంటి విశ్వాసం నీకు సంఘస్థుల మీద ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ద సేమ్ థింగ్ దేవుడికి కూడా అంతే. మోషే వరకు వెళ్తేనేమో ఇల్లంతటిలో నమ్మకస్తుడు, దావీదు వరకు వెళ్తేనేమో నా హృదయానుసారుడు, యోసేపు వరకు వెళ్తే ఏంటి ఆయనకున్న విశ్వాస్యత? ఓకే, పరిశుద్ధత. ఆయన వ్యభిచరించకుండా పారిపోయాడు, పరిశుద్ధత కాపాడుకున్నాడు. కానీ దేవుడు ఇచ్చే టెస్టిమనీ, సాక్ష్యం కావాలి. దావీదు ఇలా ఫలించడు కొమ్మ, చిగురు అని ఉందా యోసేపు గురించి? సరే, మెయిన్ థింగ్ ఏంటి అర్థమవుతుందా? నాకు మనిషిగా ఉన్న నేనైనా సరే, నీకైనా సరే దేవుడి పట్ల ఒక విశ్వాసం ఉంది. నీకున్న విశ్వాసం యాజ్ ఇట్ ఈస్ మీ చెల్లికి ఉండకపోవచ్చు, నీ చెల్లికి ఉన్న విశ్వాసం దేవుడి మీద యాజ్ ఇట్ ఈస్ నీకు ఉండకపోవచ్చు. మీ యొక్క విశ్వాసంలో ఎలా అయితే తారతమ్యాలు ఉంటాయో, ఎలా అయితే వేరియేషన్స్ ఉంటాయో, దేవుడికి కూడా ప్రతి ఒక్క భక్తుడి మీద ఒక విశ్వాసత ఉంది. నీ పట్ల ఒకటి ఉంది, నీ పట్ల ఒకటి ఉంది, ప్రతి ఒక్కరి మీద ఉంది, ప్రతి ఒక్కరి మీద ఉంది. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ దేవుడు మోషే గారి పట్ల ఉన్న విశ్వాసత బట్టే మోషే నమ్మకస్తుడిగా మార్చబడ్డాడు. దేవుడికి దావీదు గారి మీద ఉన్న విశ్వాసత ప్రకారమే దావీదు గారు దేవుడి యొక్క హృదయానుసారుడిగా మార్చబడ్డాడు. అర్థమైందా? సో నా విశ్వాస జీవితము క్రమముగా, క్రమశిక్షణగా, దేవుడికి ఇష్టకరంగా ఉండాలనుకో, దేవుడికి నా పట్ల ఉన్న ఒక సంకల్పము, ఒక విశ్వాసత ప్రకారమే నా యొక్క బ్రతుకు ఉంటుంది. ఓకే, అది స్పిరిచువాలిటీలో ద ఇంపార్టెంట్ థింగ్. కన్ఫ్యూజ్ అవుతున్నారు కదా? క్లియర్గా చెప్పండి. అర్థమైతే అర్థమైంది, లేదా అర్థం కాలేదు అర్థం కాలేదు. డౌట్స్? ఇది విశ్వాస్యత. నేను అంతకుముందు ఈ వాక్యం ఇదే చర్చ్లో చాలా నెలల పాటు ధ్యానించా. వేరే ప్రదేశంలో మాట్లాడినప్పుడు నీ విశ్వాస్యత అంటే మనుషుల యొక్క విశ్వాసం అని బదులిచ్చిన సంఘస్థులు కూడా ఉన్నారు. కానీ ఇది దేవుడి యొక్క విశ్వాస్యత. మళ్ళీ చెప్తున్నా, దేవుడి యొక్క విశ్వాస్యత. దేవుడికి నీ పట్ల ఉన్న విశ్వాస్యతని నువ్వు ఎలా ప్రైజ్ చేయాలి? నువ్వు 10 తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వని గల సితారాతోనూ ప్రచురించు. నువ్వు ప్రచురిస్తున్నావా? ఈ ప్రచురించే దాంట్లో నీ విశ్వాసం గురించి, నీ క్రియల గురించి, నువ్వు చేసిన వాక్యానుసారముగా క్రియలను బట్టి నువ్వు ప్రచురించాలా? కాదు కదా. దేని గురించి నువ్వు ప్రచురించాలి? దేవుడి యొక్క కృప గురించి నువ్వు ప్రచురించాలి. దాంట్లో నీ ఏమైనా ఉంటాయా? ఏం లేవు. నెక్స్ట్ దేని గురించి ప్రచురించాలి? దేవుడికి నీ పట్ల ఉన్న విశ్వాసత ప్రకారమే నువ్వు ప్రచురించాలి. యేసుక్రీస్తు నామములో నువ్వు ఎటువంటి మంచి క్రియ, మంచి కార్యం చేసినా అది మనిషిగా నీ గొప్పతనం కానే కాదు. దేవుడు నీ పట్ల ఒక నమ్మకం కలిగి ఉన్నాడు కాబట్టి ఆ నమ్మకం ప్రకారమే నువ్వు చేయగలుగుతున్నావు. దీంట్లో నువ్వు సొంతంగా మనిషి రీత్యా నువ్వు చేయగలిగింది ఏమీ లేదు. ఓకే, క్లియర్? దీనికి ఉదాహరణగా దావీదు గారిని చూసుకుందాం. దావీదు గారు కీర్తనలు 89వ కీర్తన 24వ వచనం.
ఇదంతా కూడా దావీదు గారి గురించి రాసిన వాక్యం. ఆ రాసిన ఆయన ఎవరో తెలుసా? 89 స్టార్టింగ్లో ఉంటారు చూడండి. ఏతాను. పాత నిబంధన గ్రంథంలో ఆయన గురించి విశిష్టంగా రాసి ఉంటుంది. సొలొమోన్ గారు జన్మించక మునుపు దేవుడు సొలొమోన్ గారి గురించి ఇచ్చిన సాక్ష్యంలో భూలోకం మొత్తంలో కూడా తల్లి గర్భంలో జన్మించిన వారిలో సొలొమోన్ వంటి జ్ఞానవంతుడు ఎవడో లేడు కదా. సొలొమోన్ కన్నా లిటిల్ బిట్ తక్కువ ఈయన. టెస్ట్ మనీ దేవుడే ఇచ్చాడు. సొలొమోన్ గారు నెంబర్ 1 జ్ఞాని అనుకోండి, ఈ నెంబర్ 2 జ్ఞాని. ఏతాను, ఎజ్రాహీయుడైన ఏతాను రచించినది దైవ ధ్యానము. దాంట్లో 89:24లో స్పష్టంగా రాసి ఉంటుంది. దేవుడికి ఉన్న విశ్వాస్యత, దేవుడికి ఉన్న కృప ఎవరికి తోడుగా ఉంది? దావీదుకు తోడే ఉంటుంది. అక్కడ నీ పేరు పెట్టుకో, ఒకసారి నీ పేరు పెట్టుకొని చదువుకో. యెహోవా విశ్వాస్యతయు యెహోవా కృపయు నాకు తోడే ఉండెను. యెహోవా విశ్వాస్యతయు యెహోవా కృపయు మేరీకి తోడే ఉండెను. కాబట్టి తను క్రిస్టియానిటీలో విశ్వాస జీవితంలో ముందుకి సాగుతూ వెళ్తుంది తప్ప తన సొంత బలాన్ని బట్టి, తన సొంత ప్రార్థన బట్టి జరగట్ల. విశ్వాస జీవితంలో విజయం పొందుకున్న ఎలాంటి స్థితిలోకి ఆత్మీయ ఎదుగుదల నీలో ఉన్నా సరే అది కంప్లీట్గా దేవుడు నీ పట్ల ఉన్న విశ్వాసత, దేవుడు నీ పట్ల చూపుతున్న కృపలోనే నువ్వు అడుగు ముందుకు వేస్తున్నావు. దేవుడు అవన్నీ కూడా నీకు తోడై ఉన్నవి. దేవుడి యొక్క కొమ్ము తైలముతో నువ్వు అభిషేకించబడి ఉన్నావు కాబట్టే నువ్వు ముందుకు వెళ్తున్నావు. దీనికి ఉదాహరణ ఏమన్నా మీరు చెప్పగలరా? ఈ వాక్యం ఏంటి? 89:24లో దావీదు గారికి దేవుడి యొక్క విశ్వాసత తోడై ఉన్నది. ఓకే, తోడై ఉన్నది. దానికి ఉదాహరణ నువ్వేం చెప్పగలవు? దావీదు గారి యొక్క బయోగ్రఫీ మొత్తం మీకు తెలుసుగా. ఎన్నో సంవత్సరాల పాటు ఎంతోమంది పాస్టర్లు కొట్టిన పిండిలాగా చెప్తూనే ఉంటారుగా. ఆయన యొక్క జననం దగ్గర నుంచి ఆయన యొక్క మరణం వరకు, మరి ముఖ్యముగా ఆయన చేసిన ఆ యొక్క బెత్షెబ అను ఒక పాపం దగ్గర చాలాసార్లు నొక్కి వక్కాండించి మరి ఎంతోమంది చెప్పుంటారు కదా. వీళ్ళు దీని గురించి ఏమన్నా చెప్పగలరా? దావీదు గారికి దేవుడి యొక్క విశ్వాసత తోడై ఉంది కాబట్టి మనుషులు చేయలేనిది దావీదు గారు చేసిన గొప్ప క్రియ ఏంటిది? ఎనీథింగ్ టక్కుని గుర్తొచ్చినప్పుడు వెంటనే ఒప్పుకున్నాడు. నువ్వు చెప్పమ్మా. దావీదు గారి లైఫ్ స్టోరీ తెలుసా నీకు? తెలిస్తే పోనీ దానియేలు అనగా నేను గుర్తొస్తుంది, జనరల్గా సింహాల బోన్ అని గుర్తొస్తుంది. అట్లాగే దావీదు గారు అనగానే టక్కుని గుర్తొచ్చేది ఏంటి? కీర్తనలు రాశారా? పెద్ద చెప్పమ్మా. దినమున 7 మార్లు ప్రార్థన చేశారు. నెక్స్ట్ నువ్వు చెప్పమ్మా. సేమ్ టు సేమ్. మామ నువ్వు ఎప్పుడైనా చదివావు దావీదు గారి గురించి? సీతమ్మ గారు మీరు ఏమైనా చదివారా దావీదు గారి గురించి? చూడండి, దావీదు అని గుర్తు వచ్చినప్పుడు ఆయన యొక్క పుట్టుక దగ్గర నుంచి మరణం వరకు మీకు ఆల్మోస్ట్ అన్నీ తెలుసు. మెయిన్ థింగ్ ఏంటంటే ఈ బెత్షెబ యొక్క పాపం, ఇది ఆ గొలియాతుతో యుద్ధం చేశాడు. ఓకే, మిగతా మనుషులకి లేనిది ఆయనకున్న యూనిక్ క్వాలిటీ ఏంటి? అలాంటి క్వాలిటీ బేస్ చేసుకొని దేవుడు ఆయన పట్ల ఇచ్చిన సాక్ష్యం ఏంటి? నా హృదయానుసారుడు. యుద్ధం అందరూ చేశారు కదా, అందరూ గెలుస్తూ ఉన్నారు కదా. గిద్యోన్ అవ్వచ్చు, సౌలు అవ్వచ్చు, ఎంతోమంది యుద్ధం చేశారు. వాళ్ళు లేనిది ఈయన ఉన్నది ఏంటి? ఎందుకు క్వశ్చన్స్ అడుగుతున్నానంటే, ఎందుకు అడుగుతున్నాను, నువ్వు ఆలోచించాలి వాక్యం పట్ల. క్వశ్చన్స్ ఎందుకు రేజ్ చేస్తానంటే సింపుల్ థింగ్, ఆ వాక్యం నువ్వు ఆలోచిస్తే ఆ కొద్ది సెకండ్స్ అయినా సరే నీకు ఏదన్నా ఆలోచన వస్తుంది అంతే. దాన్ని బట్టి నీ యొక్క ప్రార్థనలు అవ్వచ్చు, నువ్వు గ్రంథం చదువుతున్నప్పుడైనా సరే నీ యొక్క ఆలోచన ధోరణి మారటం మాత్రమే కాకుండా ఇంకా వాక్యాన్ని భక్షించి దాంట్లో ఉన్న ఉద్దేశములు ఏంటో నువ్వు తెలుసుకోవాలి. మిగతా వాళ్ళకి
లేనిది ఆయనకుంది ఏంటి అంటే, చూడండి ఇవన్నీ ప్రూఫ్స్తో సహా చూపించాలి, గ్రంథం కదా. 2 సమూయేలు 7వ అధ్యాయము 15వ వచనం. అది చాలండి. చూడండి, ఇది సౌలు గురించి రాసిన వాక్యం. సౌలు కూడా అభిషేకించబడ్డ మహారాజేగా. దావీదు గారికి ముందు ఉన్న మనిషి ఈ యొక్క సౌలు, ప్లస్ సౌలు గారిని దావీదు గారిని అభిషేకించింది కూడా సమూయేలు గారు అను ఒక దీర్ఘదర్శి అను ప్రవక్త. ఇద్దరిని ఒకరే అభిషేకించారు. కానీ ఈ వాక్యం ఎంత స్పష్టంగా చెప్తుంది, దావీదు గారు అయితే దేవుడి యొక్క కృపలోనే ఉన్నారు. సౌలు ఎలా కృప మిస్ అయ్యాడు? దేనివల్ల మిస్ అయ్యాడు? నిన్ను స్థాపించుటకై నేను కొట్టువేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు. దేవుడి యొక్క కృప సౌలు గారి పట్ల దూరమైంది. ఏం చేస్తే దూరమైంది? 1 సమూయేలు 15:22. 1 సమూయేలు 15:22. ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞలు గైకొనుటయు పొట్టేళ్లకు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. చాలండి. ఇది 15వ అధ్యాయం మీరు మొదటి నుంచి చదివినట్లయితే దేవుడు సౌలు గారికి ఒక పని అప్పచెప్తారు. ఏంటిదా పని? పలానా అమాలేకుల దగ్గరికి వెళ్ళు, అక్కడ ఉన్న మనుషులను అవ్వచ్చు, జంతువులను అవ్వచ్చు, పశుప్రాయులను అవ్వచ్చు, కంటికి కనిపించిన ప్రతి ఒక్కదాన్ని నువ్వు సంహరించేసేయి, దహనం చేసేసేయి, చంపేసే, నిర్మూలన చేసే అని ఆజ్ఞ ఇస్తాడు. దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం సౌలు అక్కడికి వెళ్తాడు. కానీ చెప్పిన పని చేస్తాడా? చెయ్యడు. బలమైన జంతువులను, పశువులను అన్నీ తీసుకొచ్చి పలానా ప్లేస్లో సెక్యూర్ చేస్తారు. రాజును చంపమని దేవుడు చెప్తే రాజును చంపడం, రాజుకి ప్రాణపక్ష పెట్టి వదిలేస్తాడు. ఇవంతా సరే రహస్యంగా చేసుకుంటూ వెళ్తాడు. ఇవన్నీ కూడా దేవుడి యొక్క కృపలో సమూయేలు గారికి తెలియబడిన తర్వాత సమూయేలు వచ్చి అడుగుతాడు, ఏంటమ్మా ఇలా చేసావని. ఏంటి నాకు వినిపిస్తున్న ఈ యొక్క ఎడ్ల రంకెలను, పశువుల సౌండ్ ఇవన్నీ ఏంటి అని అడిగినప్పుడు ఏం చెప్తాడు సౌలు? ఇవన్నీ కూడా నీ ప్రజలు తీసుకొచ్చారు, నా ప్రమేయం ఏం లేదు, నీ ప్రజలు, నీవు ప్రజలు. 14వ వచనంలో ఉంటుంది. అలాగైతే నాకు వినపడుచున్న గొర్రెల అరుపులను, ఎడ్ల రంకెలను ఎక్కడివి అని అడిగాను. అందుకు సౌలు అమాలేకుల యుద్ధ నుండి జనులు వీటిని తీసుకుని అది చాలండి. దేవుడు ఏం చెప్పాడు? కంప్లీట్గా నిర్మూలన చేయని దేవుడు ఆజ్ఞ ఇస్తే సౌలు ఏం చేశాడు? నీ ప్రజల మీద అధిపతి ఎవరు? ప్రజల మీద రాజు ఎవరు? రాజాజ్ఞ ప్రకారమే ప్రజలు బ్రతకాలి, నడవాలి. అలా కాకుండా నీ ప్రజలు, తను తీసుకొచ్చింది మాత్రమే కాకుండా ఆ పాపము, ఆ నేరము నీ అని దేవుడి మీదే. నీ ప్రజలు, తన ప్రజల కింద కూడా కాదు, నేను పరిపాలించే ప్రజలను కూడా చెప్పట్లా, నీ ప్రజలు అని చెప్పి వేరే వాళ్ళు పక్కన మీద తోసేసాడు. తీసేసి శపించబడిని తీసుకొచ్చేసి నీకు బలులుగా అర్పిస్తున్నాం అనే ఒక అర్థంతో కూడిన మాట అక్కడ వస్తుంది. దేవుడు నిర్మూలన చేయమన్నాడుగా, కానీ తీసుకొచ్చి నీకు బలులు అర్పించడానికే మేము తీసుకొచ్చామని చెప్పి అలాంటి ఎంత రోత ఎక్స్క్యూజ్ అది. ఇవన్నీ తీసుకొచ్చిన తర్వాత ఎలాంటి రిప్లై ఇచ్చాడు? ఆ రిప్లైని బట్టి సమూయేలు చాలా కోపంగా అతన్ని ఇంకా క్వశ్చన్ చేస్తే ఇచ్చిన సమాధానం చూడండి. 23వ వచనంలో ఇందా చదివినట్టు, దహన బలులను అర్పించుట వలన దేవుడు సంతోషిస్తాడా? ఒక ఆజ్ఞానుసారంగా, దేవుడి యొక్క చిత్తానుసారంగా ప్రవర్తిస్తేనే దేవుడు సంతోషిస్తాడు. 1 సమూయేలు 15:22లో స్పష్టంగా రాసి ఉంటుంది, యెహోవా యొక్క సంతోషం దేన్ని ఆధారపడి ఉంటుంది? నువ్వు అర్పించే ఒక దహన బలి మీద ఆధారమై ఉండదు, నీ యొక్క బలుల మీద ఆధారపడి ఉండదు. విన్నారా? నువ్వు ఇచ్చే కానుకల మీద ఆధారపడి ఉండదు, నువ్వు అర్పించే వస్తువుల మీద ఆధారపడి ఉండదు. ఏ ఒక్క పదార్థములైనా, ఏ ఒక్క వస్తువులైనా, ఉదాహరణకి పొట్టేళ్ల కొవ్వు అవ్వచ్చు, నీ యొక్క మొక్కుబడులు అవ్వచ్చు, ఏది కూడా ఆధారం అవ్వదు.
మరి దేన్ని ఆధారం చేసుకొని యెహోవాకు మన దేవుడు మన పట్ల సంతోషిస్తాడు? ఆజ్ఞానుసారంగా ప్రవర్తించటం వలన మాత్రమే దేవుడు నీ పట్లైనా నా పట్లైనా సరే సంతోషిస్తాడు. సౌలు ఈ విషయంలో ఫెయిల్ అయ్యాడా? ఫెయిల్ అయ్యాడు. అవ్వలేదా? చూశారు కదా, 15వ అధ్యాయం మొదటి నుంచి మీరు చూసుకోండి, చివరి వరకు మొత్తం ఫెయిల్ అయ్యారు. ఇంత ఫెయిల్ అయిన తర్వాత నువ్వు ఇలా తప్పు చేసావు అని ప్రవక్త వచ్చి హెచ్చరిస్తున్నా, శుతిమెత్తంగా చెప్తున్నా సరే పక్కనాడ మీద తప్పు దోసేయటం, నేను చేయలేదు అంటాం, ఇలా ఎక్స్క్యూజ్ చేసుకొని తొట్టిల్లిపోతాడు. దాన్ని బట్టి దేవుడు, నేను ఇష్టపడిన వాడిని నేను చూశాను, అతను నేను ఎన్నుకున్నాను, అతను వెళ్ళి అభిషేకించని సమూయేలుకు చెప్పటం మాత్రమే కాకుండా సౌలుకి దేవుడి యొక్క కృప దూరమైంది. అన్నిటికన్నా ఎంతో కష్టమైన మాట. చూడండి, ఒక వ్యక్తి మహారాజు అవ్వాలన్నా, ప్రజల మీద పరిపాలనగా ఉండాలన్నా, రాజ్యాలు ఏలాలన్నా, గొప్పవాడుగా, అధికారిగా, అధిపతిగా ఉండాలన్నా సరే దేవుడి యొక్క కృప, కేవలం దేవుడి యొక్క కృప. ఏ క్షణానైతే అతను చేసిన ఆజ్ఞ అతిక్రమం బట్టి, ప్రవర్తన బట్టి, చేసిన తప్పును ఒప్పుకోకుండా పక్కనాడు మీద వేయటం బట్టి, ఇవన్నిటిని బేస్ చేసుకుని దేవుడు సింపుల్ థింగ్ అప్పటి వరకు ఉన్న కృపని అతనికి దూరం చేశాడు. దాన్ని బట్టే రాజ్యం పోయింది, తర్వాత బిడ్డ చనిపోయాడు, తర్వాత ఆయన చచ్చిపోయాడు. ఎలాంటి హీనస్థితి! మరి కృపను స్వతంత్రించుకున్న దావీదు గారు ఎలా ప్రవర్తించారు? సమూయేలు పాపం చేశాడు, కానీ పాపాన్ని ఎక్కడ రిపెంటెన్స్ ఒప్పుకొని పశ్చాత్తాపపడలా. పాపం ఏ మనిషిన్నా చేస్తాడు, బైబిల్ మొత్తంలో ఎవరన్నా సరే పాపం చేస్తారు. పేతురు గారు, ఆది సంఘము క్రీస్తు బండ మీద కట్టే బాధ్యత పేతురు గారికి దేవుడు అప్పచెప్పాడు. అవునా? ఆది అపోస్తుల్లో ద ఫస్ట్ మెయిన్ వన్, నా సంఘాన్ని నువ్వు కట్టు, నా సంఘాన్ని నువ్వు మేపు, నా సంఘాన్ని నువ్వు ఏలు అని చెప్పి స్పష్టంగా దేవుడు చెప్తాడు. అంత బాధ్యత ఇచ్చిన పేతురు గారు సైతము దేవునిలో త్రొట్టిల్లాడా? ఈ మనిషి నువ్వు ఎరిగి ఉన్నావా? ఈ మనిషితో నేను చూశాను, ఈ మనిషితో పాటు నువ్వు తిరిగావు అని చెప్పి ముమ్మారు అడిగారు చుట్టూ ఉన్న సైనికులు. కానీ ఏం చేశాడు? ఎక్కడైతే ఒప్పుకుంటే ఇమీడియట్గా యేసయ్యతో పాటు తను కూడా సిలువ వేస్తారు, లేకపోతే తనకు కూడా ఏదైనా శిక్ష వస్తుందని చెప్పేసి ముమ్మార్లు దేవుడిని తృణీకరిస్తాడు. తృణీకరించిన తర్వాత ఏమవుద్ది? దేవుడు ఎలా అయినా సరే దేవుడి యొక్క చిత్త ప్రకారం దేవుడు సిలువ మీద అప్పగించడం అంతా సక్రమంగా జరిగిపోద్ది. కానీ ఇక్కడ ఆయన యొక్క ప్రవర్తన ఎలా మార్పు వచ్చింది? తప్పు చేశాడు, దేవుడు ఆజ్ఞ ప్రకారము, దేవుడి యొక్క మాట ప్రకారము ముమ్మారులు ఒప్పుకోకపోవటం జరిగిన పిమ్మట కోడుకు వస్తుంది. ఏ క్షణానైతే కోడుకు వస్తుందో అప్పుడు దేవుడు చెప్పిన యొక్క వర్తమానాన్ని జ్ఞాపకం చేసుకుని వెలుపలికి వెళ్ళి ప్రార్థన చేస్తూ రోధిస్తాడు. రిపెంటెన్స్ అంటే ఏంటి? పశ్చాత్తాపం. చేసిన తప్పును బట్టి పశ్చాత్తాపం. సౌలులో ఆ పశ్చాత్తాపం లేదు, దావీదు గారిలో ఆ పశ్చాత్తాపం ఉంది, పేతురు గారిలో పశ్చాత్తాపం ఉంది. పేతురు గారిలో అలాంటి పశ్చాత్తాపం ఎంత గొప్పగా ఉందంటే, అందరూ మీ యొక్క పర్సనల్ ప్రాబ్లమ్స్ బట్టి మీరు ఏడుస్తారు కదా, నేను ఏడుస్తా, మీరు ఏడుస్తారు. మనిషి అనేవాడు ప్రాబ్లం బట్టి ఏడుస్తూనే ఉంటారు కదా. కానీ పేతురు గారు ఏడ్చి ఎలా అయ్యారంటే ఆయన కంటి కింద ఇలా కన్నీటి దార ముద్రలాగా కనిపిస్తుంది. ఇప్పుడు విన్నారు అది మాట? బైబిల్లో క్లియర్గా లేదులే, కానీ అది నేను చెప్పిన మాట బైబిల్ జ్ఞానులు రాసిన పుస్తకాల్లో రాసి ఉంటుంది. పేతురు గారు ఏడ్చి ఎంత బాగా ఏడ్చారంటే ఇక్కడి నుంచి ఇట్లా ఒక దార కనిపిస్తుంది, ఒక ముద్ర కనిపిస్తుంది. మీరు మోకరించి ప్రార్థన చేస్తారు కదా, మీ మోకాల మీద ముద్ర ఉంటుందా? మోకాల మీద కొంచెం బ్లాకిష్గా ఉంటుందా? చేతులు పెట్టి ప్రార్థన చేస్తున్నారు అనుకోండి, ఇక్కడ మచ్చలు ఉంటాయి కదా, బ్లాక్ మచ్చలు. ఇలా మోకరిస్తే మోకాల మీద మచ్చలు ఉంటాయి. అలా ఫోల్డ్ చేసి ప్రేయర్ చేస్తే ఇక్కడ యాంకిల్ దగ్గర మచ్చలు ఉంటాయి కదా, ఉంటాయా? పరలోకంలో మనం చచ్చిపోయి వెళ్ళిపోయిన తర్వాత మనం ప్రార్థన చేసిన దానికి అన్ని ముద్రలు చూస్తాడు దేవుడు. కొంతమంది ప్రార్థన చేసి మోకాల దగ్గర కాయల్లాగా కాస్తాయి. భక్తి సింగ్ గారు లాగా 80 years అండ్ అబోవ్ ఉన్నప్పుడు కూడా సరే నడవలేని స్థితిలో వాక్య పరిచర్య నిమిత్తం ఎక్కడికన్నా తీసుకెళ్ళినా సరే ఫస్ట్ మోకరిస్తాడు. నడవడానికి మాత్రం మనుషులు పట్టుకోవాలి, ఎడం పక్కన ఒకడు, కుడి పక్కన ఒకడు. అయినా సరే ఆయన మోకరించారు. మనం ఇవన్నీ ముద్రలు దేవుడు చూపించుకుంటారు. అలాగే పేతురు గారు యొక్క రిపెంటెన్స్ ఎంత గొప్పగా ఉందంటే, తప్పు ఎవడన్నా చేస్తాడు, విన్నారా? తప్పు చేయటం మానవ సహజమైన బుద్ధి,
అది ఎలాంటి వాడైనా సరే జయించేవాడు ఎవడో లేడు. ప్రతి ఒక్క మనిషి పాపమే. ఓకే, కానీ దేవుడి యొక్క విశ్వాసత నీ మీద ఉంటే, దేవుడి యొక్క కృప నీ పట్ల ఉన్నట్లయితే, చేసిన తప్పును బట్టి పశ్చాత్తాపపడి దేవుడి వైపు తిరిగితే అప్పుడు దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు. బలా నా నమ్మకమైన సేవకుడా, నువ్వు నా హృదయానుసరుడు, నువ్వు నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు అని దేవుడు ఇస్తాడు సాక్ష్యం. నీ తల్లిదండ్రులు, నీ స్నేహితులు, నీ వైఫ్ అండ్ హస్బెండ్స్ మీ గురించి మీరు ఇచ్చుకునే సాక్ష్యం ఎంతవరకు సమంజసం? నిజం అవ్వచ్చు, అబద్ధం అవ్వచ్చు, అది అసలు ఆ సర్టిఫికేషన్ అనేది లెక్కే అవసరంలా. అల్టిమేట్గా దేవుడి యొక్క సాక్ష్యం నీకు కావాలి. సో సౌలు ఇక్కడ మిస్ అయిపోయారు. అవునా కదా? చూసారుగా వాక్యం మీరు 15వ అధ్యాయము 22వ వచనంలో సౌలు ఎలా అయితే దేవుడి యొక్క ఆజ్ఞను తృణీకరించి దేవుడిని సంతోష పెట్టకుండా దేవుడి యొక్క కృపకి వైదొలిగిపోవడానికి ముఖ్యమైన కారణం అనేది స్పష్టంగా 15:22లో రాస్తుంది. 1 సమూయేలు 15:22లో స్పష్టంగా రాస్తుంది. అదే దావీదు గారి దగ్గరికి వద్దాం చూడండి. సమూయేలు 2 సమూయేలు 11, 12 ఆ 2 అధ్యాయాలు మీకు హోంవర్క్ బాగా చదువుకొని బాగా ధ్యానించండి. రుతు అండ్ మేరీ 11వ అధ్యాయం మొత్తం, 12వ అధ్యాయం మొత్తం. కానీ ఇవాళ వాక్యం ఏంటంటే, మీరు ఒకసారి నా వైపు చూడండి అమ్మా. దావీదు గారు బెత్షెబాతో పాపం చేశారు. ఓకే, పాపం చేసిన పిమ్మట ఏం జరుగుతుంది? ఆ స్త్రీ గర్భం దాలుస్తుంది. గర్భం దాల్చిన పిమ్మట జనరిక్గా ఏం చెప్పాలి, 9 నెలలు, మినిమం 9 months పడుతుంది ఏ స్త్రీ అయినా సరే గర్భం ప్రసవం జరగడానికి. నా ప్రశ్న ఏంటంటే, తను ఈ 9 months గ్యాప్లో ప్రేయర్ చేశాడా చేయలేదా? అంటే ఏ క్షణానైతే దావీదు ఆయన ఒక పట్టణము పైన ఈవినింగ్ వాక్ చేస్తున్నప్పుడు సాయంత్రం వేళ పలానా స్త్రీ ఇలా బాత్ చేస్తున్నప్పుడు చూశాడు, వ్యభిచారం చేశారు ఆ సేమ్ నైట్. ఆ రోజు నుంచి బిడ్డ జన్మించే వరకు మినిమం 9 months ఉందా? అవునా కదా? 9 నెలలు ఉంటుంది కదా. 9 నెలల వ్యవధిలో ఆయన ప్రార్థన చేశారా చేయలేదా? ఇప్పుడు నువ్వు సాక్ష్యం ఇచ్చావు కదా ఇందాక, దావీదు గారిలో నీకు నచ్చింది లేకపోతే నీకు బాగా గుర్తొచ్చేది ఏంటంటే, దినమునకు 7 సార్లు ఆయన ప్రార్థన చేశారు అని. సో ఇప్పుడు చెప్పండి, మీరు చెప్పగలరా? ప్రశ్న అర్థమైందా? 9 months గ్యాప్లో ఆయన మోకరించాడా మోకరించలేదా? ప్రేయర్ చేశాడా ప్రేయర్ చేయలేదా? ప్రేయర్ చేయలే అమ్మా, తెలియదు. ప్రేయర్ చేశాడు, చేశాడు. ఎలా చెబుతాను నేను ఎలా చెప్తున్నాను ప్రేయర్ చేశాడని? నువ్వు ఎలా చెబుతున్నావు ప్రేయర్ చేయలేడని? తెలియదు అన్నావా నువ్వు? అమ్మాయి నువ్వు కూడా తెలియదని చెప్పు. పోనీ ప్రశ్న అర్థమవుతుందా? ప్రశ్న అర్థమైనప్పుడు మరి ఆలోచించాలి కదా. మరి ఆయన ప్రేయర్ ఆలోచించాలి కదా. ప్రేయర్ చేస్తే తను వ్యభిచారం ఎలా చేశాడు, అది ఫస్ట్ది. ప్రేయర్ చేయకుండా ఉన్నప్పుడు వ్యభిచారం చేయడం ఏంటి, ఏదైనా చేసుకోవచ్చు. ఎందుకంటే దేవుల్లో లేడు కదా, ప్రార్థనలో లేడు కదా, పరిశుద్ధాత్మ ఆయనకు తోడుగా ఉంటుంది కాబట్టి ఇష్టానుసారంగా బ్రతికాడన్నా వినటానికి ఒక సమంజసంగానే ఉంటుంది. అవునా? మరి ప్రేయర్ చేసినప్పుడు దేవుడు తోడే ఉండాలి, పరిశుద్ధాత్మ దేవుడు హృదయంలోనే ఉండాలి. మరి పరస్త్రీ మీద చేయాలా వేయగలిగాడు? చూడండి, ఎవ్రీథింగ్ బైబిల్లోనే ఉంటుంది. 12వ అధ్యాయము 9వ వచనం. నీవు 2 సమూయేలు 12:9. నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనం చేసితివేమి? హిత్తీయుడగు ఉరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భార్యగా యగునట్లుగా నీవు పట్టుకొని ఉన్నావు. అమ్మోనీయుల చేత నీవు అతని చంపించితివి కదా. ఒక నిమిషం, 9వ వచనంలో ఫస్ట్ లైన్ అండర్లైన్ చేసుకో. నీవు యెహోవా మాటను తృణీకరించడం అంటే ఫస్ట్ అసలు మాట అంటూ వినిపిస్తేనే కదా తృణీకరించారో, లేకపోతే మాటకు లోబడి బ్రతికారంటానికి. స్టాండప్ అని నేను అన్నాను అనుకోండి, మీరు నిలబడి ఉంటే నా మాట మీరు విన్నట్టు, నిలబడకుండా కూర్చునే ఉన్నారనుకోండి మాటను తృణీకరించినట్టు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మాట మీ దగ్గరికి వచ్చినట్టే అర్థం. మీరు వింటేనేమో లేచి నిలబడచ్చు, వినకుండా లెక్కలైన తనంతో ఉంటే కూర్చుని ఉంటారు. జస్ట్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. సో దేవుడి యొక్క మాట బయలు వెళ్ళింది, కానీ ఆయన తృణీకరించాడు. దేవుడి యొక్క మాట విన్నాడు, కానీ
మాటకు లోబడి బ్రతకల, మాటను తృణీకరించాడు. 10వ వచనం చూడండి. నీవు నన్ను లక్ష్యం చేయక. చాలు, ఆ ఒక చిన్న పదం అండర్లైన్ చేసుకో. నీవు నన్ను లక్ష్యం చేయక. అక్కడ నీ పేరు పెట్టుకోండి. 9వ వచనంలో నీ పేరు పెట్టుకో. వెంకటేష్, యెహోవా మాటను తృణీకరించావు. వెంకటేష్, దేవుణ్ణి నువ్వు లక్ష్యం చెయ్యక. అలాంటి హీన స్థితిలో నేనున్నా. దేవుడి యొక్క మాటను తృణీకరించే ఒక స్థితిలో ఏ ఒక్క విశ్వాసి ఉండకూడదు. దేవుడి యొక్క మాటను అలక్ష్యం పెట్టే స్థితిలో ఉండకూడదు. దేవుడిని నువ్వు లక్ష్య పెట్టలేదు అంటే దేవుడు నీ పట్ల ఉన్నట్ట లేనట్ట? ఆయన ఉన్నాడు కానీ నువ్వు లక్ష్య పెట్టట్లా. ఆయన నీ పక్కనే ఉన్నాడు కానీ నువ్వు గురి పెట్టట్లా, నువ్వు లక్ష్య పెట్టట్లా. ఆయన నీతోనే ఉన్నాడు, మనం పట్టించుకోం. ఇలాంటి అర్థం వస్తుంది. ఓకే, సో వ్యభిచారం చేసినప్పటి నుంచి ఆ బిడ్డ ప్రసవం అయ్యే వరకు కూడా 9 months గ్యాప్లో తను పర్సనల్గా దేవుడి దగ్గర ఉన్నప్పుడు ప్రేయర్ చేశాడు అంటే ఇదే అర్థం. దేవుడి యొక్క మాట అతని దగ్గరికి వచ్చిందంటే అతను పరిశుద్ధాత్మలో ఉన్నట్టే కదా. మరి పరిశుద్ధాత్మతో ఉన్నప్పుడు ఎలా పాపం చేస్తాడు? పరిశుద్ధాత్మతో ఉన్నప్పుడు ఎలా ప్రార్థన చేస్తాడు? ఆ బలహీనమైన క్షణంలో దేవుణ్ణి తృణీకరించి తన యొక్క శరీర క్రియలను జరిగించేశాడు. ఓకే, దేవుడు ఒక ఆత్మ చేయమాకు అని ఎంతగా ఘోషించి హెచ్చరిస్తూ ఉన్నా సరే దేవుడి యొక్క ఆ యొక్క మాటని లక్ష్యం పెట్టల, తన యొక్క శరీర క్రియను తను జరిగించేశాడు. సాటిస్ఫై అయిపోయారు. కానీ దేవుడు ఎంతగా అతనికి స్వయంగా వచ్చి చెప్తే అతను తృణీకరించాడు, లక్ష్యం చేయలేదు. సో తన వల్ల కావట్లా, అంటే తన యొక్క ఆత్మీయ స్థితికి దేవుడి యొక్క మాట వినలేకపోతున్నాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? సెకండ్ వ్యక్తిగా, అంటే నాతాను ఒక ప్రవక్తను పంపించి ఆయన చేత ఇలా చేసామని స్పష్టంగా చెప్తారు. దావీదు గారు ఉన్న పొజిషన్ ఏంటి? చక్రవర్తి, మహాచక్రవర్తి. ఆయన ఆజ్ఞిస్తే ప్రవక్తని సైనికులు చంపేయగలరా లేదా? చంపలేరా? చంపుతారు కదా, చంపుతారు. అలాంటి సిచ్యువేషన్లో ఉన్నా సరే ఏ క్షణానైతే ఒక ప్రవక్త వచ్చి నువ్వు చేసిన తప్పు, నువ్వు దేవుడి యొక్క వాక్యానికి ఇలా వ్యతిరేకంగా ప్రవర్తించవు, నువ్వు దేవుడి యొక్క మాటని ఇలా నువ్వు తృణీకరించవు, నువ్వు దేవుడిని అలక్ష్యపెట్టు అని చేసిన పాపాన్ని చేసినట్టుగా ఉపమాన రీతిగా బయలుపరిస్తే ఒప్పుకున్నాడు. రిపెంటెన్స్, ఒప్పుకున్నాడు. ప్రాయశ్చిత్తం, చేసిన తప్పును బట్టి ప్రాయశ్చిత్తం, చేసిన పాపాన్ని బట్టి ప్రాయశ్చిత్తం. ఇలాంటి హృదయము మనుషుల్లో ఎవరికీ లేదు. ఎంతమంది గొప్ప ప్రవక్తలు కానీ వాక్యోపదేశాలు కానీ వాక్యం చెప్తారు, ఎంతోమంది బెర్షబాతో చేసిన పాపం గురించి నొక్కి వక్కాడిస్తారు. అంటే చెప్తానికి చాలా ఈజీగానే ఉంటుంది. ఎంతగా పాపం చేశాడో ఆ పాపానికి మించిన శిక్షను ఆయన అనుభవించారు. తను ఒక స్త్రీ పట్ల ఇలా అసభ్యంగా ప్రవర్తించారు. దేవుడిచ్చిన శిక్ష ఏంటి? తన గర్భవాసాన్ని పుట్టిన కూతురికే ఆ శిక్ష విధించాడు. ప్లస్ తన కొడుకు వల్ల, అంటే దావీదు గారి కొడుకు వల్లే దావీదు గారి యొక్క కూతురికి అలాంటి శిక్ష వచ్చేసింది. తండ్రిగా ఆయన అంత బాధపడి ఉంటాడు. నెక్స్ట్ ఒక వ్యక్తిని చంపాడు. ఒక వ్యక్తిని దావీదు గారు చంపించారు, బెర్షబా యొక్క భర్త అయిన ఉరియాని. లిటరల్గా ఆయన వచ్చి చంపలేదుగా, చంపించాడు. కానీ దేవుడు ఇచ్చిన శిక్ష ఏంటి? ఒక వ్యక్తిని నువ్వు చంపించావు, మరి నీ బిడ్డలో 4 దేవుడు చంపించాడు. ఒక తండ్రిగా ఆయనకు ఒక బాధ ఎలా ఉంటుంది? ఇంత బాధపడ్డా, అంత శిక్ష అనుభవిస్తున్నా సరే దేవుడి యొక్క పాదాలు ఎక్కడ వదల్లా, శిక్ష స్వీకరించాడు. ఏదన్నా చెయ్యి, కానీ నేను నీ దగ్గరే ఉండాలి, నిత్యము నేను నా కుటుంబం నీ దగ్గరే ఉండాలి. మనుషుల చేతిలో పడటం కన్నా సరే దేవుడి యొక్క చేతిలో ఉండటమే మహాభాగ్యం అని చెప్పి దేవుడికి సమర్పించుకున్నాడు. చేసిన తప్పుని ఒప్పుకోవటం మాత్రమే కాకుండా దాని శిక్షను కూడా స్వీకరించాడు. కాబట్టి హృదయానుసారుడు, దేవుడికి ఇష్టడుగా ఉన్నాడు. ఎవరన్నా సరే తప్పులు చేస్తారు, తప్పుని ఒప్పుకోవటం, తప్పుకు తగిన శిక్షని సంతోషంగా స్వీకరించి దేవుడికి సరెండర్ అయిపోవటం, ఇలాంటి గొప్ప క్వాలిటీ సౌలులో లేదు. కాబట్టి కృప కోల్పోయాడు, కాబట్టి అభిషేకం కోల్పోయాడు, కాబట్టే చనిపోయాడు. ఆయన యొక్క చివరి దశలో ఆఖరికి సోదు చెప్పే ఒక విగ్రహారాధుల దగ్గర కూడా వెళ్తాడు వర్తమానం కోసం. ప్రార్థన చేసుకోవచ్చుగా. దావీదు గారిని అభిషేకించిన పిమ్మట గొలియాతో యుద్ధం జరుగుతుంది. అప్పటికి సౌలు అక్కడే ఉంటాడుగా. సౌల్లోనూ అభిషేకం ఉంది,
దావీదు గారిలో కూడా అభిషేకం ఉంది. వాళ్ళిద్దరిని అభిషేకించింది సమూయేలు ప్రవక్త. ఎవడో గొలియాదు వచ్చేసి ఇలా దేవుణ్ణి హీనంగా తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటాడు. దావీదు గారి యొక్క హృదయం రగులుకొని దేవుడి యొక్క రోషము బయటకు వస్తూ ఉంటుంది. మరి అభిషేకించబడిన దావీదు గారి యొక్క హృదయము అంత బాగా యెహోవా యొక్క రోషంతో రగులుకొని దేవుణ్ణి తృణీకరించడానికి ఈ మనిషి ఎవడు అని ఒక రోషంగా మాట్లాడిన దావీదు గారిలో ఉన్న ఆ యొక్క కొమ్ము తైలం అభిషేకము పక్కనే ఉన్న సౌలు గారిలో ఎందుకు లేదు? ఎందుకు లేదు? ఇద్దరిని దేవుడు అభిషేకించాడుగా, ఇద్దరూ ఒకే మాట విన్నాడుగా. సౌలు భయపడ్డాడు, సౌలు అవివేకంగా బ్రతికాడు. కానీ దావీదు అలా బ్రతకలా, ధైర్యంగానే బ్రతికాడు. లెట్ ఇట్ బి. నేనైతే అడవిలో ఉన్నప్పుడు సింహముల నోట్లో నుంచి, ఎలుగుబంటుల నోట్లో నుంచి వారి యొక్క గొర్రె పిల్లలను దేవుడు రక్షించాడే. సౌలుకు ఈ గొలియాదు ఏ పాటివాడు? ఆ యుద్ధము యెహోవాదే అని తను చేసే ఆ యొక్క యుద్ధము, అది అపవాది మీద అవ్వచ్చు, మనిషి మీద అవ్వచ్చు, శత్రువు మీద అవ్వచ్చు, నీ యొక్క సమస్య మీదే అవ్వచ్చు. ఆ యొక్క యుద్ధాన్ని నేను చేస్తున్నాను అన్న ధీమాతో అతను ముందుకు వెళ్ళకుండా ఆ యొక్క యుద్ధము యెహోవాదే. కంటికి కనిపించింది ఏంటి? దావీదు గొలియాదు మీద యుద్ధం చేశాడు. కానీ దావీదు యొక్క ఆలోచనలు ఏంటి? దావీదు గొలియాదు మీద యుద్ధం చేయట్లా, దావీదు పట్ల యెహోవా యుద్ధం చేస్తున్నాడు. సో యుద్ధం యెహోవాదే. మరి నువ్వు చేసే యుద్ధం ఎలాంటిది? నీ సమస్య కోసం నువ్వు యుద్ధం చేస్తున్నావా, లేదా దేవుడు నీ పక్షాన నుండి యుద్ధం చేస్తున్నాడా? రెండిట్లో వేరియేషన్ ఉంటుంది. ఆలోచించుకోండి, పరిశీలన చూసుకోండి, దేవుడి దగ్గర విచారించండి. సమస్యను నువ్వు ఎదుర్కొంటున్నావు, ఆ సమస్యని నీ సొంత ఆలోచనలు బట్టి, బలమును బట్టి నువ్వు ఎదుర్కొంటున్నావా, లేక దేవుడి యొక్క చిత్తమును ఎరిగి దేవుడి యొక్క చిత్తానుసారంగా నువ్వు ఎదిరించి నిలబడి యుద్ధం చేస్తున్నావా? ఎలాంటి యుద్ధం నువ్వు చేస్తున్నావు? దావీదు గారు చేసినట్టు నువ్వు యుద్ధం చేయి, అప్పుడేమవుద్ది? విజయం నీది. ఒట్టి చెవులతో వెళ్ళినవాడు 7 అడుగుల ఆజానుభావుడి యొక్క తల ఎలా నరికాడు? గొలియాదు యొక్క ఖడ్గం తీసుకొని నరికాడు. ఎలా సాధ్యం ఇదంతా? యుద్ధము యెహోవాదే. సమస్య ఏ మనిషి కన్నా వస్తుంది, ప్రాబ్లం ఎవరికన్నా వస్తుంది. ప్రాబ్లం లేనాడు, శ్రమ లేనాడు, శోధన లేనాడు విశ్వాస జీవితంలో ఒక్కరు సైతం లేరు. ఈవెన్ ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఒక్క భక్తుడు కూడా లేడు. ఈవెన్ యేసుక్రీస్తు ప్రభువారు కూడా శ్రమానుభవము మనలాగా అనుభవించి ఉన్నారు. శోధన ప్రతిదీ కూడా మనలాగే అనుభవించారు. అందుకనే ఆయన మనుషులందరి పట్ల జాలి కలిగి, ప్రేమ కలిగి, సహిస్తూ, ఊచుకుంటూ, బేర్ చేస్తూ ఉంటారు. నేర్చుకుంటారు నా పిల్లలు అని అవకాశం మీద అవకాశం ఇస్తారు. అంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. ఆయన యొక్క నమ్మకం, మన పట్ల ఉన్న నమ్మకం ఎప్పుడు కూడా తృణీకరించేటట్టు మనం ప్రవర్తన చేయకూడదు. సౌలు మిస్ అయ్యాడు, కానీ మోషే మిస్ అవ్వాల, దావీదు గారు మిస్ అవ్వాల, పేతురు గారు మిస్ అవ్వాల. మిస్ అయినాడికి ఏమైంది? కృప కోల్పోయాడు. కానీ విశ్వాసం అంటిపెట్టుకుని బతికినాడికి ఎలాంటి స్థితిలోకి వచ్చాడు? మోషే గురించి ఆయన యొక్క భార్య కానీ బిడ్డలు కానీ సాక్ష్యం ఇచ్చారా? స్వయాన దేవుడు ఇచ్చాడు సాక్ష్యం. మరి నీ యొక్క జీవితంలో, నీ యొక్క ప్రార్థన జీవితం బట్టి, నీ యొక్క విశ్వాస జీవితం బట్టి నీ కుటుంబకులు నీ గురించి సాక్ష్యం ఇవ్వాలా? దేవుడు నీ పట్ల సాక్ష్యం ఇవ్వాలా? మనిషి యొక్క సాక్ష్యం ఏ పాటిది? మనుషులు మెచ్చుకున్నవాడు కాదు, ప్రభువు మెచ్చుకున్నవాడే యోగ్యుడు. నన్ను నా భార్య మెచ్చుకున్నా, నా పిల్లలు మెచ్చుకున్నా నేను యోగ్యుడిని కాదు. నన్ను దేవుడు మెచ్చుకుంటేనే నేను యోగ్యుడను. అలా చేయాలంటే ఆజ్ఞానుసారముగా ప్రవర్తించి దేవుణ్ణి సంతోషపరిస్తే మాత్రమే అది సాధ్యం. ఓకే, ఎనీ డౌట్స్? ఇందాక పాపం గురించి మాట్లాడాను కదా. పేతురు గారిలోని విశేషత ఏంటి? ఆయన చేసిన తప్పును బట్టి ఆయన కార్చిన ఆ యొక్క ప్రాయశ్చిత్తమైన కన్నీరు దారల్లాగా, ముద్రల్లాగా కనిపించింది. అదే దావీదు గారి గురించి రాసి ఉంటుందిగా. చేసిన పాపం ప్రాయశ్చిత్తమే ఆయన ఎలా ప్రార్థన చేశాడు? ఇది సాధ్యమేనా? ఇప్పుడు నేను ఆలోచించారా? సాధ్యం? అది సాధ్యం కాదా? మనకు పరుపు అంత ఎందుకులేండి, చిన్న ఇంత అరచేయి అంత స్పాంజ్ ఉంటుంది, అది నీళ్ళలో తేలుతుంది. అవునా? ఎలా తేలుతుంది? బకెట్ నిండా నీళ్ళు తీసుకుందాం, లేదా టబ్ నిండా నీళ్ళు తీసుకుందాం, ఎంటీ స్పాంజ్ తీసుకొచ్చి దాంట్లో వేయండి. ఫస్ట్ ఏమవుద్ది? అది
స్పాంజ్ ఫస్ట్ ఏమవుద్ది, ఫస్ట్ వాటర్ సక్ చేసుకుని నీళ్ళలోకి వెళ్ళిపోద్ది, లోపలికి వెళ్ళిపోద్ది. వాటర్ కంప్లీట్గా సక్ చేసుకున్న తర్వాత వాటర్ మీదకి తేలుతుంది. ఈ క్రియ జరగడానికి టైం పడుతుందిగా. స్పాంజ్ ఎంతైతే ఉందో దానికి తగిన విధంగా దాని వాటర్ క్వాంటిటీ తీసుకుంటుంది. అది తేలిన తర్వాత దాన్ని తీసుకుని ఇలా గట్టిగా నేను ప్రెస్ చేశాను అనుకోండి, 1/2 లీటర్ వాటర్ వస్తుందా, 1/2 లీటర్ వాటర్ వస్తుందా, లీటర్ వాటర్ వస్తుందా? ఇంత చిన్న స్పాంజే లీటర్ కన్నా తక్కువ నీళ్ళే ఖచ్చితంగా వస్తాయి కదా. మరి 6x6 అడుగులు పరుపు తీసుకోండి, దాని నీళ్ళల్లో తేలాలంటే ఎన్ని లీటర్స్ ఆఫ్ వాటర్ కావాలి? 10 లీటర్స్, 20 లీటర్స్, 30 లీటర్స్, 50 లీటర్స్. మరి దావీదు మహాచక్రవర్తి రహస్యంగా పాపం చేశాడు. అడిగిన నాదులు లేడు, ప్రశ్నించేవాడే లేడు. ప్రశ్నిస్తే ఏంటి? ఎంత ధైర్యవంతుడైనా సరే, సింహపు గుండె కలిగిన వాడైనా సరే దావీదును చూస్తే గడగడగడలాడిపోతాడు. అంత యుద్ధసూరుడు. నీ మందిరం నేను కడతాను యేసయ్యా యెహోవా అని ప్రార్థన చేస్తే నీ చేతులు మొత్తం రక్తంతో నిండిపోయినాయి. ఎన్నో ఎన్నో యుద్ధాలు చేసావు. ఆయన యుద్ధం చేస్తే నదిలాగా ప్రవహించింది రక్తం. సో నీ చేతులతో వద్దులే, నీ బిడ్డ చేతులతో నేను కట్టిస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తాడు. దేవుడు ఇచ్చిన టెస్టిమనీ హృదయానుసారుడే. కన్నీరుతో పరుపుని తేలే అంత ప్రాయశ్చిత్తమైన నీరు కార్చిన ఆయన చేతులతో శత్రువుల యొక్క రక్తమును చీల్చి చెండాల్చిన అంత గొప్ప యోధుడు. కానీ దేవుడి యొక్క సన్నిధికి వచ్చేసరికి హ్యూమిలిటీ, దీన మనసుడుగా ఉండి దినమునకు 7 సార్లు మోకరించి తల దించుకోవటం. అంటే ఎక్కడా కూడా దావీది తల దించుకోవటం అంటే ఎక్కడా దావీది కనిపించడు. హంబుల్నెస్, మనిషి కనిపించడు, చక్రవర్తి కనిపించడు. హంబుల్నెస్, తన యొక్క ఏదీ కనిపించకూడదు, ఏమీ కనిపించకుండా మొత్తం దేవుడికి సరెండర్ చేసుకోవటం. అది దావీదు గారిలో ఉన్న గొప్ప విశిష్టత. ఇలాంటివి మీ బైబిల్లో ఎన్నో ఉపమానాలు ఉంటాయి. ఇంత గొప్పది ఇంక ఏ భక్తుడైనా సరే చేశాడు అని మీరు ఎప్పుడన్నా ఎగ్జామిన్ చేసి ఏమైనా చెప్పగలిగితే నాకు చెప్పండి. ఇదంతా కూడా చూడండి, ఒకసారి వాక్యంలో చూసుకుందాం. 51 కీర్తనలో 51. ఆ 51 స్టార్టింగ్లో ఒక మాట రాసి ఉంటుందండి. కీర్తనలో 51 అధ్యాయంలో స్టార్టింగ్లో ఒక చిన్న మాట రాసి ఉంటుంది. 1వ వచనం కన్నా ముందు ఒక మాట రాసి ఉంటుంది. ప్రధాన గాయకునికి దావీదు బెత్షెబా యుద్ధకు వెళ్ళిన తర్వాత నాతాను ప్రవక్త అతని యుద్ధకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన. నాతాను ప్రవక్త వచ్చి ఏం చెప్తాడు? ఇలా ఒక మనిషి ఇలా గొర్రెని తీసుకున్నాడు. అది ఏంటంటే సంథింగ్ దావీదు గారు చేసిన ప్రతి ఒక్క బెత్షెబాతో కూడుకొని ఆ యొక్క చేసిన పాపం మొత్తం కూడా ఉపమాన రీతిగా స్పష్టంగా నాతాన్ గారు చెప్తాడు. నాతాన్ గారు చెప్పిన పిమ్మట దావీదు గారు రచించిన ఈ యొక్క కీర్తన. అంటే ఈ కీర్తన మొత్తం మీరు అండర్లైన్ చేసుకొని బైహార్ట్ అన్నా చేసుకోండి, హృదయంలో అన్నా సరే రాసుకోండి. ఇది ప్రాయశ్చిత్తం కలిగిన ఒక భక్తుడు దేవుడి యొక్క సన్నిధిలో దుఃఖాకాంతుడిగా రాసిన గొప్ప లేఖనం. దాంట్లో రాసి ఉంటుంది, హిస్సోపుతో నా పాపం పరిహరింపుము. 7వ వచనం, హిమము కంటే నేను తెల్లగా ఉన్నట్లు నీవు నన్ను కడుగుము. పాపాన్ని పరిహరించేది, క్షమించేది కేవలం దేవుడు మాత్రమే. నీ యొక్క పాపము పవిత్రపరచబడాలన్నా, నువ్వు క్షమించబడాలన్నా, హిమము కన్నా తెల్లగా నువ్వు మార్చబడాలన్నా సరే అది దేవుడికే సాధ్యం. ఒక మహాచక్రవర్తికి సాధ్యం కాదు. దినమునకు 7 సార్లు ప్రార్థన చేసినా ఆయన వల్ల కాలేదు. ఓకే, అతనికి దగ్గర ఉన్న బంగారము, వెండి, ధననిధులు, వస్త్ర వైభోగము, ఎలాంటి క్వాలిటీ అయినా సరే, ఎంత క్వాంటిటీ అయినా సరే ఏది అతనికి ఉపయోగపడలా. మనిషి అనేవాడికి పాపమును పరిహరించేది కేవలం దేవుడు మాత్రమే. 12వ వచనం, చేసిన పాపమును బట్టి దేవుడి యొక్క కృపలో ఆ యొక్క రక్షణ ఆనందం అతను కోల్పోయాడు. దాన్ని బట్టి మళ్ళీ దేవుని బతిమలాడుకుంటున్నాడు. రక్షణ ఆనందము మరలా నాకు పుట్టించుము అంటే ఒకప్పుడు ఉంది, ఇప్పుడు లేనట్టేగా ఒక రకంగా అర్థం.
సో మా పాపం చేసినప్పుడు బాప్తిజం తీసుకున్న అప్పుడు ఉన్న సంతోషం లైఫ్ లాంగ్ అదే సంతోషం మెయింటైన్ చేయలేం. నెక్స్ట్ మొదటి ఆశ మొదటి ప్రేమతో ఉన్న భక్తి లైఫ్ లాంగ్ మనం ఏ విశ్వాసం కూడా లీడ్ చేయలేడు. అప్పుడు ఎలా ప్రార్థన చేయాలి? ఇలా ప్రార్థన చేయాలి. రక్షణ ఆనందము మరలా నాకు పుట్టింపుము. ఒకప్పుడు నువ్వు పుట్టించావు, దాని విలువ నేను కోల్పోయా, నేను బ్రతకలేకపోతున్నా, వాక్యానుసారంగా నేను నడవలేకపోతున్నా. సో నువ్వు ఆ రక్షణ ఆనందము మరలా నాకు పుట్టించుము. ఒక మనిషికి అది అసాధ్యం అండి. కాబట్టి దేవుణ్ణి అర్థిస్తున్నాడు. మరి మనం కూడా ఎలాగే ఉండాలి. మనం దావీదు గారిలాగా పాపం చేసామని నేను చెప్పట్లా, వ్యభిచారం చేసామని నేను చెప్పట్లా. ప్రతి మనిషికి వాడికి ఉన్న బలహీనతలు బట్టి ఏదో ఒక పాపం చేస్తూనే ఉంటారు. కానీ ప్రాయశ్చిత్తం అనేది ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. ఆ ప్రాయశ్చిత్తం నువ్వు ఎలా చేయాలంటే దావీదు గారు ఎలా అయితే ప్రాయశ్చిత్తులుగా ఉన్నారో అలా చేయాలి. ఆయనలాగా మనం మహారాజులు మహాచక్రవర్తి కాదు. ఆయనలాగా 40 years మనం పరిపాలించాలా. ఆయనలాగా కొదువు లేకుండా మహారాజు అంటే ఏముంటుంది? అలాంటి ఏది కూడా మనకు లేదు. అయినా సరే మనలో ప్రాయశ్చిత్తం లేదు. ఆయనకి ఉంది, మనకు లేదు. సిగ్గు తెచ్చుకొని దేవుడి యొక్క కృపలో ఆ యొక్క భక్తుల్ని మనం ఉపమానముగా తీసుకొని మన యొక్క అనుదిన ప్రార్థనలో ఇది ఖచ్చితంగా పాటించండి. ఓకే. 62వ వచనం, కీర్తనలు 62. ఈ అధ్యాయాలన్నీ మీకు తెలుసు కదండి. దావీదు గారి దాంట్లో 27వ అధ్యాయము, 51వ అధ్యాయము, 62వ అధ్యాయము, ఆ 3 అండర్లైన్ అండ్ చదువుకొని నెక్స్ట్ సండే వచ్చేటప్పుడు మీకు ఏం అర్థమైందో నాకు చెప్పండి. ఒకసారి రాసుకోండి. 27, 51, 62. తను ప్రాబ్లం గుండా, శ్రమల గుండా, శోధనల గుండా వెళ్తున్నప్పుడు నువ్వు నన్ను ఇలా తప్పించు, ఈ యొక్క ప్రాబ్లమ్స్ నుంచి తప్పించు అని దేవుణ్ణి అర్థిస్తాడు విశ్వాసముతో. అది మొత్తం కూడా 27వ వచనం. ఓకే. చేసిన పాపమును బట్టి ప్రాయశ్చిత్తం కలిగి ప్రార్థన చేస్తాడు. అది 51వ అధ్యాయం. నెక్స్ట్ రక్షణ ఆనందము గురించి, దేవుడిచ్చే ఉచితమైన కృప, ఉచితమైన రక్షణ గురించి 62వ అధ్యాయం. విశ్వాస జీవితంలో ఈ 3 చాలా ఇంపార్టెంట్ థింగ్. ఓకే, అర్థమైందండి. 27వ వచనము, 27వ అధ్యాయము, 51వ అధ్యాయము, 62వ అధ్యాయము, 3 అధ్యాయాలు హోంవర్క్. నెక్స్ట్ సండే వచ్చేటప్పుడు మీరు చదువుకోండి. దీంట్లో మీకు నచ్చింది, మీరు దేవుడి పట్ల ఆకర్షితులుగా ఉన్న ఒక్క వాక్యము నాకు చెప్పండి. ఓకే. ఇంకోటి చూడండి, సమూయేలు టైం ఎంతైంది? 2వ సమూయేలు 7వ అధ్యాయం. రెండో సమూయేలు 7వ అధ్యాయంలో 28వ వచనం, 28, 29 చదవండి. యెహోవా నా ప్రభువా, మేలు దయచేయుదునని నీవు నా దాసుడైన నాకు సెలవిచ్చుచున్నావే. నీవు దేవుడవు గనుక నీ మాట సత్యము. చదవమ్మా. దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు. నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబం నిత్యము ఆశీర్వదింపబడుగాక. చూడండి, ఆయన చేసిన ప్రార్థన ఎలా ఉంది? ఏమడిగాడు ఆయన? 29వ వచనంలో స్పష్టంగా రాస్తుంది. ఏమడిగాడు ఆయన? నన్ను చక్రవర్తిగా చేయని అడిగాడా? మరి ఏమడిగాడు? నా ప్రాబ్లం సాల్వ్ చేయని అడిగాడా? ఏమడిగాడు? నా యొక్క రాజ్యం నువ్వు స్థిరపరిచి 20 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 100 సంవత్సరాల పాటు నీ మహాచక్రవర్తిగా బతకాలి, నా కింద అందరూ ఉండాలి అని అడిగాడా? ఏమడిగాడు ఆయన? ఆయన ఒక్కడే ఉండాలా? మరి నీ ప్రార్థన ఎలా ఉంది? సో మనం చేసే ప్రేయర్ ఎలా ఉండాలి? సెల్ఫ్ ప్రొక్లైమ్, సెల్ఫ్ నీడ్స్ కోసం. అంటే
మన ఆధిపత్యం చలాయించడానికి, మన యొక్క ఇష్టం జరిగించుకోవడానికి, మన యొక్క అవసరాల కోసం మన ప్రార్థన ఉండకూడదు. మనకు కావాల్సిన మొత్తం ఆయన చెప్పటం వరకు మాత్రమే. మనం చెప్పకపోయినా సరే మన తండ్రి, మన తల్లి మన అవసరాలు మొత్తం మనం తీరుస్తాడు. సందర్భానుసారంగా, సమయానుసారముగా ఏది మంచిదో, ఏది క్షేమకరముందో అవన్నీ దేవుడు మనకు తీరుస్తాడు. నీ బిడ్డల పట్ల నువ్వే అంత చక్కగా ఆలోచిస్తున్నప్పుడు నీ తండ్రి అయిన దేవుడు నీ పట్ల ఎంత చక్కటి ప్రణాళిక కలిగి ఉంటాడా? ఉండడా? కానీ నువ్వు ఎలా ప్రార్థన చేయాలి? నీ అవసరాల కోసం, నీ యొక్క ఇష్టం నెరవేర్చుకోవడం గురించి కాదు. దేవుడి యొక్క సన్నిధిలో నువ్వు నిత్యము బ్రతకాలి. దేవుడి యొక్క కనుదృష్టి పట్ల నువ్వెప్పుడు కనిపించాలి. నువ్వు కనిపిస్తున్నావు ప్రతిరోజు దేవుడి యొక్క సన్నిధిలో? ప్రతిరోజు నువ్వు దేవుడి యొక్క సన్నిధిలో నువ్వు కనిపిస్తున్నావా? నీ కుటుంబం కనిపిస్తుందా? నీ గర్భవాసాన్ని పుట్టిన నీ యొక్క పిల్లలు కనిపిస్తున్నారా? ఒకవేళ కనిపించట్లేకపోతే ఇలా ప్రార్థన చేయి. నువ్వు కనిపించాలి దేవుడి యొక్క సన్నిధిలో. ప్రార్థనతో నువ్వు కనిపించాలి. వాక్యానుసారంగా ప్రవర్తిస్తూ నువ్వు కనిపించాలి. వాక్యం అందరికీ తెలుసు. యేసుక్రీస్తు ప్రభు వారిని శోధించేటప్పుడు కూడా సాతాను వచ్చి వాక్యమే చెప్పి మోసపుచ్చటానికి, శోధించటానికి ముమ్మార్లు ప్రయత్నం చేస్తుంది. సాతానికి అంత వాక్యం తెలిసినప్పుడు, అపవాదికి అంత వాక్యం తెలిసినప్పుడు, వాక్యం తెలియటం గొప్పతనం కాదండి, వాక్యానుసారంగా ప్రవర్తించడం మాత్రమే గొప్పతనం. సౌలు ఆజ్ఞానుసారంగా ప్రవర్తించలా అంటే ఆజ్ఞ తెలుసుగా, మాటకి లోబడలా, మాట విన్నాడుగా కానీ లోబడలా. అదే దావీదు గారు ఏం చేశారు? ఆజ్ఞానుసారంగా ప్రవర్తించాడు. కానీ మనిషిగా అతనుకున్న ఒక బలహీనమైన క్షణంలో పాపం చేసిన పిమ్మట ఆ యొక్క ఆజ్ఞను నేను ఎలా తృణీకరించాను, నీ యొక్క రక్షణను నేను ఎలా లోకువ చేసుకొని ఈ యొక్క పాపం చేశాను, నన్ను క్షమించు, నీ రక్షణ ఆనందం మరలా నాకు పుట్టించుము, నీ యొక్క సన్నిధిలో ఎప్పుడూ కూడా నేను కనిపించకుండా ఉండకూడదు. నేను మాత్రమే కాదు, నా కుటుంబము, భార్య, భర్త, పిల్లలు, గర్భవాసాన్ని జన్మించిన పిల్లలు ప్రార్థన చేశాడు. స్వతంత్రించుకున్నాడా లేదా? యేసుక్రీస్తు ప్రభు వారి పేరేంటి? దావీదు కుమారుడు. అంటే దావీదు గారు నెక్స్ట్ జనరేషన్ యేసుక్రీస్తు ప్రభువా? కాదుగా. సొలొమోను, ఎంతోమంది కొడుకులు అన్నారు. అలా ఎన్ని జనరేషన్ ఆఫ్టర్ యేసే పుట్టాడు? దావీదు గారి దగ్గర నుంచి యేసే వరకు చాలా జనరేషన్స్ ఉన్నాయి, నాకు కరెక్ట్గా గుర్తులేదు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారిని మాత్రం దావీదు కుమారుడా అంటారు. అంటే ఆయన ముత్తాత కన్నా ఇంకా ఎక్కువే, అంత గ్యాప్ ఉంటుంది. కానీ ఎందుకు అలా అనాల్సి వచ్చింది? ఈ ప్రార్థన బట్టి అనాల్సి వచ్చింది. అంతగా ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనను దేవుడు ఆమెని చెప్పాడు. ఆయన ఒక గర్భవాసంలోనే యేసుక్రీస్తు ప్రభు వారు లేఖనముల ప్రకారము, లేఖనముల యొక్క నెరవేర్పు ప్రకారము జన్మించారు. మరి మన ప్రార్థన ఎలా ఉంది? ఇహలోకమైన ఏ దాని గురించి అయినా సరే అడగొచ్చు, అడగకూడదని నేను ఎక్కడా లేదు. అడగండి అనే వాక్యం ఉంటుంది. వాక్యంలో కూడా స్పష్టంగా రాసి ఉంటుంది, మీ యొక్క అవసరాలు, మీ యొక్క అక్కర్లు అడగండి. కానీ అవన్నిటికన్నా సరే ముఖ్యమైనవి ఏంటంటే ఆత్మీయ సారముగా దేవుడి యొక్క సన్నిధిలో నువ్వు కనిపించటము. ఎలా అయితే దేవుడు అబ్రహాం గారికి ఒక నిబంధన చేస్తాడు, ఇసుక రేణుల వల్లే నీ యొక్క బిడ్డలు నేను ఉంచుతాను. అలాగే ఇశ్రాయేలు ప్రజలకు కూడా ఒక నిబంధన చేస్తాడు, ఐగుప్తు దేశంలోంచి నేను నీకు విడుదల కలుగు చేసి వాగ్దానం చేసిన దేవుడి యొక్క ప్రదేశంలోనికి, ఆ యొక్క భూముల్లోకి నేను నిన్ను నడిపిస్తా అంటాడు. అట్లాగే దావీదు గారి పట్ల కూడా దేవుడు ఒక నిబంధన చేశాడు. ఇవన్నీ కూడా 7వ వచనంలో, 7వ అధ్యాయంలో, 2 సమూయేలు 7వ అధ్యాయంలో క్లియర్గా రాసి ఉంటుంది. ఎలా అంటే దావీదు గారు ఒకనొక సందర్భంలో ప్రేయర్ చేసుకుంటూ ఉంటారు, ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఆయనకు డౌట్ వస్తుంది. నేనైతే మహాచక్రవర్తిని కదా, దేవదారు మ్రానులతో కట్టిన ఈ యొక్క అంతఃపురంలో, బెత్లెహేముపురంలో ఒక మహారాజు నివసించే ఆ యొక్క సంస్థానంలో నేను నివసిస్తున్నా. కానీ నా దేవుడు యొక్క మందసము ఒక గుడారంలో ఉందే అని ఆయన బాధ కలిగి, దుఃఖము కలిగి నాతాను ప్రవక్తకి కబురు పంపిస్తాడు. మహారాజు వచ్చేసి, అంటే మనిషిగా ఉన్న ఒక మహారాజే ఒక ప్యాలెస్లో బతుకుతున్నాడే, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన యెహోవా మన తండ్రి గుడారంలో నివసించాల్సిన అవసరం ఏముంది? మన దేవుడికి కూడా మనం ఒక మందిరం కట్టాలి అని నాతాను ప్రవక్తకి కబురు పంపి చెప్తాడు. నాతాను ప్రవక్త ఏం చెప్తాడు? ఇదంతా సమంజసంగానే ఉంది, స్పిరిచువల్గా వినడానికి బాగానే ఉంది అని చెప్పి, ఓకే నువ్వు చెప్పింది మొత్తం మంచిగా ఉంది, సో నీకు ఏది ఇష్టం ఉందో అది జరిగిచ్చేసేయి
అని ఒక ప్రవక్త మనుషులు మాట్లాడినట్టు మాట్లాడతారు. ఎందుకు? స్పిరిచువల్గా అది వినడానికి బాగుందా లేదా? దేవుడికి మందిరం కట్టాలి, వినడానికి బాగుంది కదా. సో దాంట్లో ఎక్కడ తప్పని పీల. ఓకే, గ్రాంటెడ్ అని చెప్పి నాతాను ప్రవక్త తన యొక్క ఒపీనియన్ చెప్తారు, చెప్పేసి వెళ్ళిపోతాడు. ఆ రాత్రి దేవుడు దర్శిస్తాడు. దేవుడు దర్శించి ఎంత చక్కగా మాట్లాడతాడంటే చూడండి 8వ వచనంలో. ఎనిమిదో వచనం 2 సమూయేలు 7వ అధ్యాయం 4వ వచనంలో నేను చదువుతా చూడండి. మీరు తీసారా బైబిల్? ఫాలో చేసుకోండి. అయితే ఆ రాత్రి యెహోవా వాక్కు నాతానుకు ప్రత్యక్షమై సెలవిచ్చి దేమనగా, నీవు పోయి నా సేవకుడకు దావీదుతో ఇట్లనుము, యెహోవా నీకు ఆజ్ఞనిచ్చుదేమనగా, నాకు నివాసముగా ఒక మందిరము కట్టింతువా? ఐగుప్తుల నుండి నేను ఇశ్రాయేలును రప్పించిన నాటి నుండి నేటి వరకు మందిరములో నివసింపక డేరాలోను గుడారములోను నివసించుచు సంచరించి తిని. ఇశ్రాయేలుతో కూడా నేను సంచరించిన కాలమంతయు నా జనులను పోషించుడని నేను ఆజ్ఞాపించిన ఇశ్రాయేలు గోత్రములో ఎవరితోనైనను దేవదారు మయమైన మందిరం ఒకటి మీరు నాకు కట్టింపకపోతురే అని నేను ఎన్నడైనను అనుకుంటున్నా. కాబట్టి దావీదు గారితో నువ్వు ఇలా మాట్లాడు. 8వ వచనంలో, గొర్రెల కాపులోనున్న నిన్ను గొర్రెల దొడ్డులో నుండి తీసి ఇశ్రాయేలును నా జనుల మీద అధిపతిగా నియమించి తిని. నీవు పోవు చోట నెలను నీకు తోడుగా ఉండి నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలము చేసి లోకములోని గనులైన వారికి కలుగు పేరు నీకు కలగజేసి ఉన్నాను. అండర్లైన్ చేసుకోండి. దావీదు గారి జీవితం ఏంటండి? నా బ్రతుకు ఏ పాటిది? నీ బ్రతుకు ఏ పాటిది? నువ్వు ఎవరివి దేవుడు ముందు? అంటే మనిషి అంతటోడు. దావీదు మహాచక్రవర్తి, కానీ ఏ స్థితిలో నుంచి దేవుడు ఆయన్ని మహాచక్రవర్తిగా చేశాడు? దావీదు జస్ట్ రిమెంబర్, నువ్వు గొర్రెలు కాపరివే, గొర్రెల దొడ్డులో నువ్వు బ్రతికినవాడు. అలాంటి నిన్ను నేను తీసుకువెళ్ళి నా ప్రజలందరి మీద అధిపతిగా నియమించా. సో ఆ పొజిషన్ ఇచ్చి, అధిపతి అనే ఒక పొజిషన్ ఇచ్చింది యెహోవా దేవుడే, దావీదు కాదుగా. దావీదు తన యొక్క సొంత బలమును బట్టి శౌర్యమును బట్టి చేసుకుంది కాదుగా. దేవుడు ఇచ్చాడు, గిఫ్ట్ లాగా అధిపతిగా దేవుడు ఇచ్చాడు, ఆయన స్వతంత్రించుకున్నాడు. అంత మాత్రమే కాకుండా భూలోకంలో ఉన్న గనులందరిలాగా నేను నిన్ను ఘనకరంగా నీ యొక్క జీవితం మార్చా. దీంట్లో దావీదు గారు చేసింది ఏంటి, దేవుడు చేసింది ఏంటి? ఈ వాక్యం 1-2 సార్లు 1-10 సార్లు మీరు చదువుకోండి. ఎక్కడా కూడా దావీదు అనేవాడు గొర్రెల కాపరే, దావీదు అనేవాడు గొర్రెల దొడ్డులోనే ఉన్నవాడే. కానీ దావీదుని అలాంటోడిని అధిపతిగా నియమించింది దేవుడు, దావీదు కాదు. గొర్రెల దొడ్డులో గొర్రెల కాపరిలో ఉన్న దావీదుని లోకంలో ఉన్న గనులందరిలాగా ఘనకరమైన గొప్ప పొజిషన్లో ఉంచింది యెహోవా, దావీదు కాదు. మీకు డౌట్ రావచ్చుగా, మరి గొల్యాతుతో యుద్ధం చేసింది దావీదే, సౌల్ని ఇలా సౌల్ దగ్గర నుంచి మహాచక్రవర్తి పొజిషన్లోకి వచ్చింది దావీదే, అన్నీ దావీదు చేసినప్పుడు యెహోవాని ఎలా అంటారు అని మీకు డౌట్ రావాలా రాకూడదండి? నేను మేము కన్ఫ్యూజ్ చేస్తున్నాను. ప్రశ్న అర్థమైందా? పోనీ ఆన్సర్ రాకపోయినా పర్లేదండి. మనకి కంటికి కనిపించేది ఒక మనిషి పట్ల, మనిషిని వాడుకొని దేవుడు క్రియ జరిగిస్తాడు. దేవుడు ఆ యొక్క శరీరాన్ని వాడుకొని క్రియ జరిగిస్తాడు. ఆత్మదేవుడు, సైన్యములకు అధిపతి అగు యెహోవాగు ఆత్మదేవుడు ఒక శరీరాన్ని ఏర్పాటు చేసుకోవటం, శరీరాన్ని వాడుకోవటం, ఆ శరీరంలో నివాసయోగ్యంగా ఉండి క్రియ జరిగిస్తాడు. మనిషి అనే ఒక పాపంలోని ఆయన తీసుకొని ఆ పాపంని తీసి పక్కన పడేసి పరిశుద్ధంగా దేవుడు మార్చుకుంటూ వెళ్ళి ఆ మనిషి ద్వారా దేవుడు యొక్క క్రియ జరిగిస్తాడు. అంతే. క్రియ జరిగించింది దేవుడు, క్రియ చేసింది మనిషి. ఓకే, అర్థమవుతుందా? కత్తి దూసి యుద్ధం చేసింది దావీదే, కానీ కత్తి దూసే శక్తి
యుద్ధ నైపుణ్యం లేనివాడిని సైతం తీసుకొచ్చి యుద్ధ చాతుర్యంతో తలని సంహరించడం చేసింది యెహోవా. సో నీ చేత్తో నువ్వు దేవుని యొక్క కార్యం ఏది చేసినా, నీ మోకాళ్ళతో దేవుడి యొక్క ప్రార్థన నువ్వు ఏది చేసినా, నీ కన్నీటితో దైవ చిత్తానుసారమైన దుఃఖం నువ్వు ఎంత విత్తినా, ఎటువంటి ఆత్మనైనా సరే నువ్వు రక్షణలోకి నడిపించినా, ఇవన్నీ పరిశుద్ధాత్మ నీ దేహంలో ఉండి, నీ కంటిలో ఉండి, నీ మోకాల్లో నీ యొక్క చేతుల్లో ప్రార్థన రూపంగా ఉండి నీ పట్ల నీలో నుంచి క్రియ జరిగిస్తాడు తప్ప మనిషి అనేవాడు కాదు. ఓకే, ఇవన్నీ జరగటం ఎలా సాధ్యమవుతుంది? దేవుడు ఆ యొక్క బిడ్డ పట్ల ఉన్న విశ్వాస్యత. ఓకే ఓకే నువ్వు రక్షింపబడ్డా, నువ్వు దేవుళ్ళో ఎదుగుతున్నా, దేవుళ్ళో చక్కగా నడిపింపబడుతున్నా, అది దేవుడు నీ పట్ల ఉన్న విశ్వాస్యత. దేవుడు నీ పట్ల ఉన్న విశ్వాస్యతను బట్టి ప్రతి మార్నింగ్ ఆయన కృపను బట్టి, ప్రతి రాత్రి ఆయన యొక్క విశ్వాసతను బట్టి ప్రేస్ ప్రచురించు. మీరు ప్రచురిస్తున్నారా? మీ యొక్క శబ్దం, మీ యొక్క కంఠము, మీ యొక్క చేతులు అంటే క్లాప్స్, దావీదు గారి వలె నాట్యం, ఏది వాడుకొని మీరు ప్రచురిస్తున్నారు దేవుడి యొక్క కృపను? దేవుడు ఈ మాట ఎలా అయితే నాతాను గారి ద్వారా దావీదు గారికి బయలుపరచబడిందో, అందుకే ఆ మాట అంటాడు, నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకుంటకు నేను ఏ పాటి వాడిని, నా కుటుంబం ఏ పాటిది, నా యొక్క గర్భవాసన పుట్టిన పిల్లలు ఏ పాటిది అని అంటాడు. బికాస్ ఆకాశంను ఆసీనపీఠముగా భూమిని పాదపీఠముగా చేసుకున్న దేవుడికి నా యొక్క గర్భవాసాన్ని నుంచి వచ్చిన ఆ యొక్క సొలొమోను అనే వాడి ద్వారా మందిరం కట్టబడటానికి అది నీ చిత్తమని నువ్వు నాకు తెలియజేస్తున్నావు కదా. నేను ఏ పాటి వాడను? గొర్రెల కాపురని. నేను ఏ పాటి వాడిని? గొర్రెల దొడ్డులో పనిచేసుకునే ఒక పొడవుని. నేను ఏ పాటి వాడను? తండ్రి నన్ను ఒక ప్రవక్తకు సైతం పరిచయం చేయటం కూడా ఇష్టపడని ఒక హీనస్థితిలో ఉన్నా. నేను ఏ పాటి వాడిని? 7 అన్నదమ్ములు ఉన్నా సరే ఏ ఒక్కడు కూడా నన్ను లక్ష్య పెట్టలేకపోయాడు. నేను ఏ పాటి వాడను? తల్లిదండ్రులు వదిలేయచ్చు, తోడబుట్టిన అన్నదమ్ములు అక్కాచెల్లెలు వదిలేయచ్చు, ఫ్రెండ్స్ వదిలేయచ్చు, కానీ దేవుడు వదిలేశాడా? దేవుడు వదిలేశాడా? అన్నిటికీ మూలం ఒకటే, దేవుడు నీ పట్ల ఉన్న విశ్వాస్యత. ఆ విశ్వాస్యత ప్రకారం నువ్వు బ్రతుకున్నట్లు విశ్వాసముతో ఆయన తట్టు తిరిగి నువ్వు మోకరించి ప్రార్థన చేయి. విశ్వాసముతో దేవుడు నన్ను క్షమిస్తాడు, దేవుడు నాకు రక్షణ కలుగజేస్తాడని చెప్పి చేసిన ప్రతి ఒక్క పాపమును బట్టి, తెలిసి చేసినవి తెలియక చేసినవి, ప్రతిదాన్ని బట్టి క్షమాపణ అడుగు, ప్రాయశ్చిత్తం పొందుకో, దేవుని యొక్క చిత్తం తెలుసుకో. ఇది విశ్వాసులకు ఉండవలసిన ముఖ్యమైన లక్షణం. సో ఈ వాక్యం దేవుడు దీవించును గాక. ఆమెన్.